హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను అవిసె గింజలతో ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఒక అవిసె గింజలే వేసామంటే కాస్త చేదుగా అనిపిస్తుంది, తినలేం. కాబట్టి అన్నింటినీ కలిపి ఈ విధంగా ఇడ్లీ పొడి చేసుకొని తిన్నామంటే కమ్మగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా పిల్లలకు పెట్టారంటే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ వేసామా అన్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇది తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి ఇడ్లీలో ఈ విధంగా పైన పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే వేరే లెవెల్లో ఉంటుంది. పిల్లలైతే మరీ ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. అందులోనూ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది, అలానే డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హార్ట్ హెల్త్కు చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు పొట్టునటువంటి మినపప్పు తీసుకున్నాను. మీ దగ్గర లేనట్టయితే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. దాన్ని అయితే మంటను సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. మనం వేయిస్తున్నప్పుడే మంచి సువాసన వస్తుందండి. తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకున్నాక 1/2 కప్పు దాకా శనగపప్పును కూడా ఈ విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కన ప్లేట్లో ఉంచుకొని ఇప్పుడైతే ఇక్కడ అవిసె గింజలు వేస్తున్నాను 1/2 కప్పు దాకా. మీరు ఫస్ట్ టైం చేసుకునేటట్టయితే కాస్త తగ్గించుకొని వేసుకోండి, కాస్త చేదు అనిపిస్తుంది. ఇది అలవాటైన వాళ్ళకైతే పర్లేదు, సేమ్ క్వాంటిటీ. వాటిని కూడా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకొని 1/2 కప్పు కందిపప్పును కూడా ఈ విధంగా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 కప్పు నువ్వులు, ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. అలానే వేయించుకొని పక్కన తీసుకున్నాక ఇందులోనే 1/4 కప్పు దాకా నల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం ఒకే నువ్వులే వేసేసుకోవచ్చు. ఈ విధంగా చిరుపట్లాడాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి అన్నింటినీ. తర్వాత అయితే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా కాస్త దూరగా వేయించుకోవాలి. ఇవి వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే 2 టీ స్పూన్స్ అయితే మెంతులు, 1 స్పూన్ అయితే మిరియాలు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు అయితే ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యి పొడి అనేది కమ్మగా ఉంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని 1 కప్పు దాకా కరివేపాకును కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అయితే ఇక్కడ నేను తక్కువగా వేసుకుంటున్నాను, పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి. మీ స్పైసీకి తగ్గట్టయితే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక చివరిగా పసుపు అయితే నేను స్టవ్ ఆపేసి అందులోనే కాస్త ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే ముందుగా అయితే మనం వేయించుకున్న పప్పులన్నింటినీ ఈ విధంగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వేయించుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు మొత్తం అన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పొడి అనేది మరీ బరక కాకుండా కాస్త మెత్తగా ఉంటుంది. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం మినపప్పు మొత్తం పిండిని మొత్తం మళ్ళీ ఇందులో వేసుకొని ఒకసారి పల్స్ ఇచ్చి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇందులోనే 1 కప్పు దాకా వెల్లుల్లిని వేసుకొని ఆపి మిక్సీ పట్టేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.